35-40 చాలా లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది. అదర్వైజ్ ఇలాంటి డెసిషన్స్ తీసుకునే ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ సజెస్ట్? ఓకే, వెరీ గుడ్. 35 to 45 దాకా అని చెప్పుకోవచ్చు. విమెన్ ఈజ్ అండర్ గోయింగ్ విత్ మిడ్ లైఫ్ క్రైసిస్. ఓకే, అది ప్రతి ఒక్క విమెన్ గో త్రూ అవుతుంది. సూసైడల్ టెండెన్సీస్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఇట్స్ బికాజ్ అదే మిడ్ లైఫ్ క్రైసిస్ యొక్క సైన్ అన్నట్టు. ఓకే ఓకే, దానికి బెస్ట్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఇట్స్ నథింగ్ బట్ స్పిరిచువల్ కనెక్షన్. ఓకే, అది లేకపోవడం వల్లనే ఇవి వస్తున్నాయి. ఇందులోకి వెళ్తే లైఫ్ యొక్క పరమార్థం తెలుస్తుంది, కర్మ యొక్క విలువ తెలుస్తుంది, బంధాల యొక్క బాధ్యతలు తెలుస్తాయి, అండ్ అంటే నీ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది, నువ్వెందుకు బతకాలో తెలుస్తుంది. ఎస్, స్పిరిచువల్గా ఆలోచించండి, మీకు అన్నీ తెలుస్తాయి. ఓకే, యు ఆర్ బోర్న్ ఫర్ ఎ పర్పస్. ఇంకంతే, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటావు కానీ చిన్న చిన్న వాటి గురించి ఆలోచించావు. సో ఇవన్నీ చిన్నవే అని కన్సిడర్ చేయాలి. అంతే కదా. సో అనిపిస్తుంది ఎవరికైనా కానీ, దేర్ ఆర్ సిచ్యువేషన్స్ మనకు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, నాకు కూడా అనిపించింది. బట్ దానిని మించి ఆలోచించాలి, ఆ ప్రాబ్లమ్ని మించి మనం ఆలోచించాలి. అర్థమైంది కదా. సో దట్ ఈస్ వాట్. అందులో మనం కనెక్ట్ చేసుకోవడం, గుళ్ళకి వెళ్ళడం, ఎక్కడికైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, అంతే. ఆ ఎంటీనెస్ని, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. ఆవిడెవడో కామెంట్ పెట్టిందమ్మా నెగిటివ్గా, అసలు ఆమెను బ్లాక్ చేస్తే అయిపోదు. ఈ చిన్నపాటి కామన్ సెన్స్ ఎందుకు ఉండట్లేదు మనకి? ఊయిషి అసలు. సో ఎవరైనా కానీ మనల్ని విమర్శిస్తున్నారు, మనకి వాళ్ళు ఒక బౌండరీ దాటి మన లైఫ్లోకి వచ్చి మనల్ని హర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని జస్ట్ తొలగించేసేయండి మీ లైఫ్లో నుంచి. వాళ్ళకి అవసరం లేదు మనకి. మనల్ని బిలీవ్ చేసే వాళ్ళు మనతో ఉంటే సరిపోతుంది. అలాంటి వాళ్ళు లేరన్నా ఇండిపెండెంట్గా బతకడము, మెంటల్ స్టఫ్నెస్ని పెంచుకోవాలి. ఓకే, ఇక్కడ హస్బెండ్ కూడా లేరు అన్న బాధ కూడా తనకుంది కదా, సో దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే? హస్బెండ్స్ ఉన్నారు లేరు అని అంటే నీ రిమోట్ కంట్రోల్ నీ హస్బెండ్ చేతిలో పెడితే ఆయన కీ ఇస్తున్నట్టే నువ్వు వాడతావు. ఓకే, సో నీ రిమోట్ కంట్రోల్ని ఎవరి చేతిలో పెడితే వాళ్ళు చెప్తున్నట్టే వింటావు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో పెట్టడం కాదు, నీ దగ్గరే ఉంచుకోవాలి. ఓకే, సో ఆయన లేడు, వెళ్ళిపోయాడు, అది ఆయన కర్మ. మేబీ రేపు ఆయన నీవేంటి అనే ఒక నీ ట్రూ సెల్ఫ్ని చూసి, అరే నా వైఫ్ ఇంకా చాలా బాగా నన్ను బాగా చూసుకునేదే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నీ దగ్గర తిరిగి వస్తారు. అది చేసేంత సిచ్యువేషన్ కూడా ఇవ్వట్లేదే, టైం ఇవ్వట్లేదే. ఓకే, లేదు పర్మనెంట్గా రాలేదు. ఎంతమంది ఆడవాళ్ళు హస్బెండ్ లేకుండా ఉండట్లేదు, పిల్లల్ని పెంచుకుంటూ ఉంటున్నారు కదా. సో ఎమోషనల్ డిపెండెన్సీ ఉండకూడదు అని అంటే. ఎస్, ఓకే, డిపెండ్ అవ్వబట్టే కదా మనం పెయిన్ ఎక్కువ ఫీల్ అవుతున్నాము. దిస్ ఈస్ కాల్డ్, మనం ఇంకా స్పిరిచువల్గా చూసుకుంటే కదా, అటాచ్మెంట్ టు డిటాచ్మెంట్. ఓకే, సో డిటాచ్ అవ్వడం కూడా మనకు రావాలి ఆ సిచ్యువేషన్లో. నేను అనుకోవచ్చు ఇలా చెప్పడం చాలా ఈజీ అండి, మంచి చెప్పేస్తున్నారు మాటలు అని చెప్పి. ఎస్, చెప్తున్నాము, పెయిన్ అవుతుంది, మాకు వస్తూ ఉంటుంది అని మీకు అనిపిస్తుంది. బట్ అవన్నీ ఫేస్ చేస్తూ ధైర్యంగా ఆడవాళ్ళు ముందుకు వెళ్ళే వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకోవాలి. సో మన పెయిన్ని మౌంటైన్ లాగా చూస్తే అది మౌంటైన్ అలానే కనిపిస్తుంది, కానీ దాని పక్కన ఉన్న చిన్న అద్భుతమైన లైఫ్ మనకు కనిపించదు. మనం దేన్ని భూతద్దంలో పెట్టి చూస్తే అది పెద్దగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ చిన్న బ్యూటిఫుల్ ప్రపంచం, నీ పిల్లలు వాళ్ళు పెద్ద అయిపోయి, హూ నోస్ ఎంతమంది పిల్లలు, పేదవాళ్ళు, మంచిగా కెరియర్లో సెటిల్ అయిన పిల్లలు ఉన్నారు కదా. మీ పిల్లలు రేపటి రోజున గ్రో అయ్యి మీకు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుంది. అంటే నీ లైఫ్లో ఒకటి లేదు అంటే ఇంకోటి ఉంది అని దేవుడు నీకు చూపిస్తున్నాడు, ఆ ఉన్నది నువ్వు చూడట్లేదు. ఓకే, రైట్. సో ఎవరైనా ఆడవాళ్ళు ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగింది, తను ఒక్కటి ఏదో డిజిటల్ మీడియాలో ఉండి మనకి వీడియోస్ రూపకంగా వస్తున్నాయి కాబట్టి తెలిసింది, కానీ అదర్వైజ్ ఎంతోమంది కూడా ఇలాంటివన్నీ గో త్రూ అవుతూ ఉంటారు. సో ఎక్కడ ఏ ఎమోషన్స్ రెగ్యులేట్ చేసుకోవాలి, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఎలా ఉండాలి అనేది కూడా అనూష గారు మనకు చెప్పారు. కాబట్టి కొన్ని మన కోసం మనం అనేది మనం తెలుసుకుంటే కనుక డెఫినెట్గా లైఫ్లో ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. సో మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ.